హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్వేతా సిస్టర్స్. ఇవాళ ఆనియన్ రోటి పచ్చడి. ఇది మా అమ్మ చేసిందండి నేను ఊరెళ్ళినప్పుడు. ఇది నాకైతే చాలా చాలా ఇష్టం. అందుకే నేను వెళ్ళినప్పుడు మా అమ్మని అడిగి మరీ చేయించుకుంటాను ఇది. దీన్ని ఎలా చేసుకోవాలంటే మనకు ఎన్ని ఆనియన్స్ కావాలంటే అన్ని ఆనియన్స్‌ని ఫైర్ మీద కాల్చుకోవాలి. మాకు అక్కడ స్టాండ్ అవైలబుల్‌గా లేదు అప్పటికి. అందుకోసమే నేను డైరెక్ట్‌గా స్టవ్ మీదే కాలుస్తున్నాను. మీతో గ్రిల్స్ ఉంటే స్టవ్ మీద పెట్టి కాల్చుకోండి. ఆనియన్ కాలిందా లేదా అని తెలియాలంటే కాల్చిన ఆనియన్ని మనము చేత్తో ప్రెస్ చేస్తే మెత్తగా అవ్వాలి. అప్పుడు ఆనియన్ కాలినట్లు. ఇప్పుడు దానికి ఆనియన్స్ తగ్గట్టు టొమాటోస్ కూడా తీసుకోవాలి. మేము 4 ఆనియన్స్ తీసుకొని ఒక టొమాటో తీసుకున్నాము. అదేవిధంగా టమాటోని కూడా కాల్చి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఎండుమిర్చి తుంచుకొని వేసుకోవాలి. తుంచుకొని వేసుకోవడం వల్ల ఎండుమిర్చి గింజలు కూడా వేగుతాయి. ఎండుమిర్చి వేగాక తీసి పక్కన పెట్టుకున్నాము. కాల్చిన ఆనియన్స్ తీసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా బ్లాక్గా అంతా స్కిన్నంతా పీల్ చేసేసుకోవాలి. ఈ విధంగా అన్ని ఆనియన్స్ను కూడా పీల్ చేసి పక్కన పెట్టుకోవాలి. టొమాటో మీద ఉన్న స్కిన్ కూడా పీల్ చేసుకొని అన్నిటినీ ఇలా చూపిస్తున్న విధంగా పీల్ చేసుకొని ఒక కప్పులో పక్కన పెట్టుకున్నాము. అవే కాకుండా మనకు మెయిన్గా కావాల్సిన చింతపండు నానబెట్టుకున్నవి, వెల్లుల్లి రెమ్మలు, అదేవిధంగా 2 స్పూన్ల జీలకర్ర కూడా, ఎండుమిర్చిలు తీసుకొని రోట్లోకి వేసుకోండి. ఇందులోకి తగినంత రాళ్ళు ఉప్పు కూడా వేసుకొని మెత్తగా అయ్యేలాగా దంచుకోవాలి. రోలు లేని వాళ్ళు చూపిస్తున్న విధంగానే మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ చేసుకోవచ్చు. ఇదిగో ఇక్కడ చూడండి, మేము దంచిన తర్వాత మాకు ఇలా మెత్తగా పౌడర్ లాగా వచ్చేసింది. ఇప్పుడు ఇందులోకి జీలకర్ర కూడా వేసుకొని మెత్తగా అయ్యేలాగా దంచుకుందాము. ఇవి జీలకర్ర మెదిగాక ఇందులోకి ఎల్లుల్లి రెమ్మలు ఒలిచి పెట్టుకున్నాం కదా, వాటిని కూడా వేసుకొని వెల్లుల్లి రెమ్మలు కూడా మెదిగే వరకు దంచుకుందాం. ఇవి మెదిగాక ఇందులోకి చింతపండుని మనము వాటర్లో వేసి ఉంచుకున్నాం కదా, అందులో ఉన్న ఉత్త చింతపండు మాత్రమే వేయండి, వాటర్ వేయొద్దండి. చింతపండు మెత్తగా అయ్యేలాగా దంచుకోవాలి, ఎటువంటి పలుకులు లేకోకుండా. చింతపండు నలిగాక ఇందులోకి మనం కాల్చి పక్కన పెట్టుకున్న టొమాటోని వేసుకొని మెల్లగా దంచుకోండి. ఎందుకంటే టొమాటోలో గుజ్జు ఉంటుంది కదా, గట్టిగా దంచడం వల్ల అందులో కారం ఉంది కదా, అది ఎగిరి కళ్ళల్లో పడే ఛాన్స్ ఉంది. అందుకోసమే మెల్లగా దంచుకోండి. టొమాటో మనకి ఇక్కడ మెదిగిపోయింది కదా, ఇప్పుడు మనం కాల్చి పక్కన పెట్టుకున్న ఆనియన్స్ని ఒక్కొక్కటిగా వేసుకోండి. ఒక ఆనియన్ని పూర్తి దంచిన తర్వాతనే ఇంకొకటి వేసుకోండి. అప్పుడే ఆనియన్స్ బద్దలయ్యి వాటిలో ఉన్న లేయర్స్ అన్నీ విడిపోతాయి. అప్పుడు ఆ ఫ్లేవర్స్ కూడా మనకు చాలా బాగా తెలుస్తుంది కూడా. మనం కూడా అప్పుడప్పుడు ఇలాంటి రోటి పచ్చళ్ళు టేస్ట్ చేస్తూ ఉండడం వల్ల మన పిల్లలకి కూడా తెలుస్తూ ఉంది ఇలాంటి పచ్చళ్ళు ఉన్నాయని. ఎప్పుడు బిర్యానీలు, పప్పులు, రసాలు ఇలాంటివే కాకుండా ఇలాంటివి కూడా మీ పిల్లలకి కూడా చేసి పెట్టండి. మనకు ఇప్పుడు ఆనియన్ రోటి పచ్చడి రెడీ అయిపోయింది. ఈ రోటి పచ్చడికి కాంబినేషను చపాతీ కానీ, వేడి వేడి అన్నం కానీ, రాగి ముద్దలోకి కానీ, రొట్టెలోకి కానీ చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలపండి.